Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఫైనల్ గా మనం బేబక్క హౌస్ కి వచ్చేసాం. కొత్త ఇల్లు రీసెంట్ గా తీసుకున్నారంటే, అయితే మొన్నే హౌస్ వార్మింగ్ కి పిలవడం జరిగింది. అలానే ఎల్లుగు పిలిచారు కదా, ఒకసారి ఇల్లు ఎలా ఉంది, తను ప్రెసెంట్ ఎలా ఉంది, తన జర్నీ ఎలా ఉంది, అవన్నీ మాట్లాడి తన ఇల్లు కూడా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా. తను ఒకసారి అడిగి మనం అంత లోపల చాలా బిజీ ఉన్నారు. నాకు తెలిసి ఇలాంటి టైంలో నేను వెళ్ళి హోమ్ టూర్ చేస్తా, అది చేస్తా అంటే ఫస్ట్ తంతరేమో ట్రై చేస్తా. మీకు అన్ని చూపించడానికి అయితే నేను ట్రై చేస్తా. వెళ్ళిపోదాం మనం లోపలికి. హాయ్, ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్. ఎలిమినేట్ అవ్వగానే ఫీల్ అయ్యారా? మా పని అమ్మాయి చెప్పేసింది ముందే నాకంటే. అయ్యో, ఫస్ట్ వీక్ పాప గారు వెళ్ళిపోద్దా వీళ్ళు శుభం మాట్లాడడం అంటే ఇదేంటి ఏం ఫీల్ అవ్వలేదు అనాలి కదా. నువ్వేంటంటే అది చూస్తుంది, నేను అంతకుముందు పెద్దగా చూడలేదు, దాని నాలెడ్జ్ ఎక్కువ కదా. పాప గారు ఫస్ట్ వెళ్ళిపోద్దాయండి. ఇంతకు ముందు బిగ్ బాస్ సీజన్ చూసారా మీరు? ఊరికే కాసేపు చూసేదాన్ని కదా, ఆ గేమ్స్ అయ్యి ఫాలో అయ్యేదాన్ని కదా. ఓకే ఓకే, నార్మల్ గా ఎవరెవరు వెళ్ళారు చూసేదాన్ని. ఇప్పుడు సీజన్ 9 చూస్తారా? చూద్దాం తర్వాత. అలవాటు అయిందిగా. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. మంచి హౌస్ తీసుకున్నారు, చాలా బాగుంది. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు మొత్తం చూపిస్తారు మనకి. థ్యాంక్ యూ. చూసారా? దండం పెట్టుకోమ్మా, దేవుడికి దండం పెట్టుకో. బాగా ఆడుకోవాలి, పాడుకోవాలి టాయ్స్తో. ఇంకెక్కడ సూసులు పోయకూడదు, ఓన్లీ బయటే పోయాలి. అన్నం టైంకి తినాలి, అది నీ ఫుడ్. ఓకేనా? అందరూ మంచిగా ఉండాలి. దండం పెట్టుకో. థ్యాంక్ యూ అని చెప్పు. లూలు అంతే, ఎప్పుడు ఇంతే ఉంటుంది, పెరగదు. మినీ అవునవును, అప్పుడప్పుడు చూస్తుంటాను. ఇంకా క్యాట్స్ కూడా ఉన్నాయి, 2 క్యాట్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తాం. దేవా ఇక్కడ షిఫ్ట్ అయిపోయాయి అన్ని. దేవా వేర్ ఆర్ యూ? క్యాట్స్ అమ్మా, క్యాట్స్. ఏమనిపిస్తుంది మీకు ఇలా చూస్తుంటే? ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? పెద్ద హాల్లో పెట్టారు. మాకు అసలు ఎలర్జీ ఇష్టం. ఎవరు డాగ్ ఏదో కరిసినట్టుంది, మొత్తం దెబ్బలుంటే దొరికింది మన కింద లాన్ లో. రెస్క్యూ చేసాం, ట్రీట్మెంట్ ఇప్పించాం. ఆ 15 రోజుల్లో అటాచ్ అయిపోయింది, ఇంకా మేము వదలలేకపోయాం. ఏమందు? పుష్ప. స్ట్రీట్ క్యాట్ అనుకున్నారా? స్ట్రీట్ ఫైటర్. ఎవరు తగ్గేదేలే పుష్ప ఎవరు తగ్గేదేలే. వాళ్ళిద్దరిని పిచ్చి కొట్టుడు కొడుతుంది, సింబాని లూలుని. దా లూలు దా, వీళ్ళిద్దరికి పడదు. అది లూలు పడదు, భయం. ఇదంటే కొడుతుంది తెలుసా, ఇటు వస్తా అటు వస్తా కొడుతుంది. మన్ను కూడా మిమ్మల్ని అందరినీ కొడుతుంది. ఓకే ఓకే, తీసుకో. సింబా. అది ఉంటే ఇది ఉండదు. సింబా ఈ డ్రెస్సులు కుట్టించాను స్పెషల్ గా, డిజైనర్ వేర్ డ్రెస్. ఈ రోజు ఓన్లీ నేను ఇక్కడ కుట్టలేదు. ఈ రోజు ఈ కార్యక్రమం కోసం ఇటు డ్రెస్సెస్. ఈ డ్రెస్సెస్ అంటే కాస్ట్ చెప్పడం కావద్దు, ఎందుకంటే ఇవి అసలు ఇక్కడ తయారు చేయరు కూడా. ఇవి శనిగ్రహంలో తయారు చేశారు, మన ప్లానెట్ శనిగ్రహం. అందులో వద్దులే చెప్పకూడదు. నార్మల్ గా నాకు నిజంగా ఈ 3 ఉన్నాయి. నాకేమో చిన్నగా డ్రెస్ 2 కోట్లు ఉంటది. ఒక్కొక్కటి 2 కోట్లు. దాన్ని అదే అంత సేమ్. మళ్ళీ అది ఫీల్ అవ్వకూడదు కదా, ఇది ఎక్కువనా తక్కువ అని. అందరికీ ఒకటే 2 CR ఒక డ్రెస్. అవును, చిన్న ముక్క ఇది. ఈ ముక్క మరి మార్స్ లో అదే సారీ ఇందాకేం చెప్పా, శనిగ్రహంలో. సీరియస్ నేను ఏం చెప్పినా సీరియస్ గానే చెప్తా.
కదా, నేను ఎప్పుడు సీరియస్ గా చెప్తా కదా. జోకే కదా. అబ్బా సీరియస్, శనిగ్రహం నుంచి వచ్చినాయి. అదిగో చూడు, అది కూడా పిల్లి అరిసింది నిజం. మనం కూడా డ్రెస్లు ఎప్పుడైనా జీవితంలో వేస్తాం తెలియదు. 2 కోట్లు ఏంటి డ్రెస్. ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సింది. నాకు హౌస్ మాత్రం చూపిస్తావా? హౌస్ మాత్రం ఎన్ని కోట్లని అడగకూడదు, ఎందుకంటే ఇది ఏఎస్బిఎల్ ప్రాపర్టీ, ఎవరోదో ప్రాపర్టీ కాబట్టి మనం కొనుక్కున్నాం కాబట్టి రేట్లు చెప్పకూడదు. మనం కస్టమైజేషన్ చేయించుకున్నాం లోపల, అంటే కస్టమైజ్డ్ అన్నమాట ఎవ్రీథింగ్. మొత్తం అంతా మీ ఓన్ గా చేయించుకున్నారు. అవును, చూపిస్తావా? నాకు చూపిస్తా. ఏం చూస్తావు శివ? ఎలా ఉంది ఏంటి, ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారు? కస్టమైజ్డ్ కాబట్టి ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారు? పూజ గది కూడా చూసారా? ఇలాంటి పూజ గది ఇది చూడలేదు. కస్టమైజ్డ్ కూడా ఎవ్రీథింగ్. శివుడు భక్తుడు నాకు బాగా ఇష్టం. శివుడు అంటే ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇది మీరు చేయొచ్చు. లోపల నార్మల్ అయినా లేకపోతే అది ఎక్కడి నుంచి ఇంపోర్టెడ్ తీసుకొని రావడం వల్ల? ఇక అన్ని చెప్పలేములే శివ, అన్ని కొంచెం కష్టం. అవి డైరెక్ట్ దేవుడు అనుగ్రహం, అట్లా కోరుకుంటే వచ్చింది. కైలాసం అన్ని ఇంకా నార్మల్ అప్రాక్సిమేట్ ఎంత అనుకోవచ్చు, చెప్పకూడదు కాస్ట్. దానికి అసలు కాస్ట్ అనేది ఉండదు. కాస్ట్ అనేది నాకు ఈ బెడ్రూమ్ నేను రాగానే నాకు నచ్చిందా శివ? ఈ సోఫాని ఈ సోఫా ఏంటి కొత్తగా? ఇదేం లేదు, ఇక్కడ కూర్చొని చక్క చిల్ అవుట్ అవుతూ చక్క బయట చూడొచ్చు అన్నమాట. లేక్ అది చిల్ అవుట్ అవుతూ, అంటే ఇక్కడ కూర్చొని చూడాలి. నుంచుంటే సరిగ్గా కనపడదు. నేను ఏ బెడ్రూమ్ లో నార్మల్ గా నేను ఇలా సోఫా డిజైన్ చేసుకోవాలి. చూడలేదు. బాగుంది. చేయించుకున్నారా? పింక్ మొత్తం మీకు ఫేవరెట్. ఇది ఈ రూమ్ లో కొంచెం పింక్ చేయించా, కొంచెం పింక్ థీమ్, కొంచెం గర్లీగా ఉండాలని చెప్పేసి. ఇది నార్మల్ గా మీ రూమా? లేదు, ఇది తాతగారి రూమ్ లాగా, అంటే ఒక గెస్ట్ రూమ్. బట్ గెస్ట్ రూమ్ మా తాతగారి బెడ్ రాబోతుంది రేపు ఇక్కడ. వెరీ యాంటీక్, మా తాత కాలం నాటి. ఇట్స్ మెమరీ అన్నమాట. ఆ 2 రూమ్స్ చేయించాం. అంటే లైక్ పట్టిడి ఆ టైప్? కాదు, అంటే తాతగారు చేయించారు. గంధపు చెక్క ఏమో తెలీదు. తాతగారు డిడ్ నోట్ మంచం చేయించారు, నాకు తెలియదు. నార్మల్ గా నీకు ఓన్లీ ఇంటీరియర్ చేయడానికి ఎంత పడింది మీకు? ఇంకా నాకంతా ఇంకా అవుతూనే ఉన్నాయి. ఇంకా అసలు ఇంకా నేను ఇంకా జస్ట్ నేను చూడంగానే ఓన్లీ మంచాలు ఇంకా చిన్న ఐటమ్స్ ఏమన్నా అవి తీసుకొస్తే అయిపోయింది అని అనిపించింది. అంతే, మంచాలు అండ్ డైనింగ్. మంచాలు కూడా ఉన్నాయి, డైనింగ్ ఇంకా మంచాలు చూడలేదు. ఓన్లీ డైనింగ్ అండ్ సోఫా అంతే. అన్ని వచ్చేసాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.